ఓ ఐపీఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వడం మామూలు విషయమే. కానీ 11 ఏళ్లలో 31 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు ఓ ఆఫీసర్ ని. ఎందుకు ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేశారు? ఏదైనా అవినీతి చేశాడా లేక అక్రమాలు చేశాడా? పదవిని వాడుకుని డబ్బులు సంపాదించాడా అంటే కాదు. ఆయన చేసిన తప్పు నిజాయితీగా డ్యూటీ చేయడం. అవును, నిజాయితీగా డ్యూటీ చేస్తున్నాడని, ప్రజల డబ్బుని దోచుకోనివ్వట్లేదని ఆ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు చేసేస్తోంది యూపీ ప్రభుత్వం. ఏం చేసినా సైలెంట్ గా ఉండాలి. కళ్ళ ముందు అన్యాయాలు, అక్రమాలు జరిగినా నోరు మెదపకూడదు. అలా అయితేనే పని చేసుకోవాలి, లేదంటే ట్రాన్స్ఫర్లు తప్పవు. ఇవి ఆ ఆఫీస్ కి బడా నేతల నుంచి వచ్చిన వార్నింగ్లు. కానీ ఆ బెదిరింపులకు భయపడకుండా తన వృత్తికే న్యాయం చేయాలనుకున్నాడు. ఆ ఆఫీసర్ పేరే ప్రభాకర్ చౌదరి ఐపీఎస్. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఓ మెతుకు పట్టుకుంటే చాలు. కానీ ఈయనలోని నిజాయితీని మాత్రం ఒక్క మాటల్లో చెప్పలేం. ఆయన ఐపీఎస్ గా బాధ్యతలు తీసుకున్న కొత్తలోనే ఆయన పనితనమేంటో చూపించడం మొదలుపెట్టారు. యూపీలో పోలీసుల సంగతి తెలిసిందే కదా. నిజాయితీ కంటే అవినీతికి ఎగబడే పోలీసులే ఎక్కువ. రాజకీయ నాయకుల పంచన చేరి వాళ్ళు చెప్పిందే వేదమన్నట్టు తలాడిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసేవారు. న్యాయం చేయమంటూ స్టేషన్ మెట్లు ఎక్కిన సామాన్యులకు అన్యాయమే ఎదురయ్యేది. అలా పోలీసుల తీరుపై ప్రజలంతా అసంతృప్తిగా ఉండేవారు. ఈ తీరులో మార్పు తీసుకొచ్చేందుకు ప్రభాకర్ చౌదరి సామాన్యుడిలా స్టేషన్ కి ఎంట్రీ ఇచ్చారు. ఓ కాలేజ్ స్టూడెంట్ మాదిరి భుజాన బ్యాగ్ వేసుకుని చక్కగా ఇన్షర్ట్ చేసుకుని స్టేషన్ లోకి వచ్చారు. సార్, నా సైకిల్ ఎవరో దొంగిలించారు, మీరే ఎలాగైనా వెతికి పెట్టాలి సార్ అన్నాడు. అదిగో వాడి ఆటో పోయి వారం రోజులైంది, ఇంకా దొరకలేదు. ఆఫ్టర్ ఆల్ నీ సైకిల్ కి ఇంత గింజుకుంటున్నావేంటి? చూద్దాంలే, నువ్వెళ్ళు అంటూ ఏం పట్టనట్టుగా సమాధానమిచ్చారు అక్కడున్న పోలీస్ సిబ్బంది. పోనీ కంప్లైంట్ అయినా తీసుకోండి సార్ అంటే వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ సీరియస్ గా సమాధానమిచ్చాడు అక్కడున్న సిబ్బంది. ఇక వెళ్ళిపోతుండగా ఓ కానిస్టేబుల్ ఇటు రా అన్నట్టు సైగ చేశాడు. సైకిల్ పోయిందా? కంప్లైంట్ రాస్తాను, ఓ 500 ఇస్తావా అన్నాడు. ఏంటి లంచమా అని అడిగాడు స్టూడెంట్లా వచ్చిన ప్రభాకర్. ఏమైనా అనుకో, నీ పని తొందరగా అవ్వాలంటే డబ్బులు ఇవ్వు, లేదంటే వెళ్ళిపో అన్నాడు. ఇక ప్రభాకర్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగొచ్చాడు. కానీ ఈసారి ఐపీఎస్ డ్రెస్ లో 100 మంది పోలీసులతో. ఇక ఆ డ్రెస్ లో ప్రభాకర్ ని చూడగానే సదరు స్టేషన్ సిబ్బంది మొత్తం గజగజ వణికిపోయారు. చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ఏదో అబద్ధం చెప్తుండగా షటాప్ అంటూ నోరు మూయించారు. ప్రజల కోసం పని చేయాల్సింది పోయి డబ్బులు ఇస్తేనే పని చేస్తామంటారా? మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉంటే పోలీస్ పదానికే కలంకం అంటూ స్టేషన్ సిబ్బందిని సస్పెండ్ చేసేశాడు. ఇలా ఒక్కో వేషంలో ఒక్కో స్టేషన్ కి ఎంట్రీ ఇస్తూ లంచం తీసుకునే పోలీసుల భర్తం పట్టాడు ఈ పోలీస్ బాస్. ఈ దెబ్బతో భయంతో డ్యూటీ చేయడం మొదలు పెట్టారు యూపీ పోలీసులు. జిల్లాలో అక్రమంగా సాగుతున్న గోల్డ్ సరఫరాకు చెక్ పెట్టేశాడు. మాఫియాని సైతం వణికించి జైల్లో చిప్పకూడు తినేలా చేశాడు. తప్పు చేస్తే అవతల ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే చీల్చి చెండాడేవాడు. ఇదంతా నచ్చని రాజకీయ నాయకులు అతన్ని ట్రాన్స్ఫర్ చేయమంటూ ప్రెజర్ పెట్టించి మరీ ప్రాధాన్యత లేని పోస్టులకి పంపేవారు. అయినా ప్రభాకర్ తీరులో మార్పు ఉండేది కాదు. ఇలాగే డియోరియా నుండి కాన్పూర్ దేహత్ కు ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయిన సమయంలో ప్రభుత్వ వాహనం కాకుండా కేవలం బ్యాగును వీపుపై పెట్టుకుని బస్సులోనే వెళ్లారాయన. మామూలుగా ఎస్పీ కోసం ప్రత్యేకంగా వాహనాలు పెట్టి దగ్గరుండి మరి తీసుకెళ్తారు. కానీ ప్రభాకర్ కి అలాంటి ఆర్భాటాలు నచ్చవు. ఇక కాన్పూర్ కి చేరుకోగానే ప్రభాకర్ చౌదరి ఓ ఆటోలో ఎస్పీ బంగ్లా వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్తుండగా బంగ్లా బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆపేశాడు. ఎవరిని కలవాలనుకుంటున్నారని ప్రశ్నించగా నేను ఇక్కడికి కొత్త ఎస్పీని అని సమాధానమిచ్చాడు ప్రభాకర్. కానీ సెక్యూరిటీ గార్డ్ మాత్రం ఏదో అనుమానంతో ఎస్పీ అయ్యుండి ఇంత సింపుల్ గా వచ్చారేంటి, మీ ఐడి కార్డు చూపించమని అడగడంతో చేసేదేం లేక ప్రభాకర్ తన కార్డును చూపించాడు. దాంతో అవాకైన సెక్యూరిటీ క్షమించండి సార్ అంటూ సెల్యూట్ కొట్టి పరిగెత్తుకుంటూ వెళ్లి గేట్ తెరిచాడు. ఇది ఆయన సింప్లిసిటీ. ఇంత పెద్ద హోదాలో ఉన్నా సరే ఆయన ఊర్లో ఉండే చిన్న ఇంట్లోనే ఉంటారు. పెద్దగా ఆస్తులేం లేవు. కొడుకు ఐపీఎస్ అయినా సరే ఆయన తండ్రి ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన నిజాయితీని గౌరవించాల్సిన నేతలే పదే పదే ట్రాన్స్ఫర్లు చేస్తూ తమ ప్రతీకారాన్ని తీర్చుకునేవారు. ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసినా ప్రభాకర్ తీరులో గాని పనితనంలో గాని ఇసుమంత మార్పు కూడా రాలేదు. ఓసారి కావడి యాత్ర నిర్వహించే సమయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దాన్ని ఆపే క్రమంలో లాఠీ చార్జ్ చేయక తప్పలేదు. దాన్ని కూడా ఓ సాకుగా తీసుకుని ఆయన్ని బదిలీ చేశారు. ఇక 2017లో కాన్పూర్ నుంచి బదిలీ అయ్యి మధుర జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. రోజుల వ్యవధిలోనే మాఫియా, రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపారు.
అక్రమంగా బంగారం, వెండి వ్యాపారం చేస్తున్న వారిని కటకటాల్లోకి నెట్టారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో కేవలం 3 నెలల్లోనే అక్కడి నుండి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. 2018 సీతాపూర్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ని వివిధ కారణాలతో 6 నెలలకే మళ్లీ బదిలీ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు అక్రమాల్ని, అన్యాయాల్ని ఎదురించడం, ట్రాన్స్ఫర్ అవ్వడం. 11 ఏళ్లలోనే 31 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడయ్యన. ఇక ఏ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియక ఆయన కారులో ఓ బట్టల బ్యాగ్తో సిద్ధంగా ఉంటారు. అదేదో సినిమాలో చెప్పినట్టు పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోయేది పోలీస్ స్టేషన్కే కానీ పోస్ట్ ఆఫీస్కి కాదు అన్నట్టుగా ఈ నిజాయితీ గల అధికారులు కూడా వారి నిబద్ధతలో, వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. పులి ఎక్కడున్నా పులి అన్నట్టు ఉంటుంది వీరి వ్యవహారం. నిజానికి మనకు కావాల్సింది ఇలాంటి అధికారులు. అడుగడుగునా అన్యాయమే ఎదురవుతున్న నేటి రోజుల్లో ఇలాంటి అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అంతేకాదు అక్రమార్కులకు, మాఫియాకు చుక్కలు చూపించి నికార్సైన ఇలాంటి అధికారులు మనలో నుండే మరింత మంది పుట్టుకురావాలి. ఇది ఐపీఎస్ ప్రభాకర్ చౌదరి స్టోరీ. మరి ఈ స్టోరీ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.